హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మాధు యూట్యూబ్ ఛానల్. నాటుకోడితో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. నాటుకోడితో పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో 2 ముద్దలు తింటే చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి పట్టుకోవడం చాలా ఈజీ అండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇంటు ద రెసిపీ. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువైతే చేదు వస్తుంది. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. వేయించుకొని చల్లారి పెట్టుకున్న ధనియాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఇది నాటుకోడి చికెను. చికెన్ పచ్చడికి నాటుకోడి అయితే చాలా బాగుంటుంది. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కుక్కర్లో అయితే మెత్తపడుతుంది. వాటర్ అయితే పైన అవసరం లేదండి, దీంట్లో వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉడకబెట్టేసుకోవాలి, ఒక చుక్క నీళ్ళు కూడా వండుకోకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె నేను 250 ml తీసుకుంటున్నాను. నూనె వేడైనాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే లోపల సరిగ్గా ఫ్రై అవ్వండి. చూసారు కదా, చికెన్ ముక్కలు చాలా చక్కగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ పక్కకు తీసుకున్న తర్వాత అదే నూనెలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా లేకుండా. పేస్ట్ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి పచ్చడి నిలవ ఉండదండి. చూసారు కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి, 2 స్పూన్స్ సరిపోతుంది. కారం వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా. మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఇప్పుడు అది వేసేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిందండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయ, ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం పిండుకున్నానండి, అది వేసేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అండి.
ఈ పచ్చడి ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 5-6 నెలల పాటు నిలువ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని తినేసేయచ్చు. చూశారు కదా నేను చేసిన చికెన్ పచ్చడి చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. Please subscribe to my channel. Thank you for watching.